దేవుని శక్తి ఉన్నది. అందుకే యేసు ప్రభు శిలువలో రక్తం కార్చి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నిత్య జీవము కావాలంటే యేసు ప్రభువా పాపిని నన్ను క్షమించు. ఏమన్నానమ్మా? పాపినైనా నన్ను క్షమించు. పాపిని నన్ను చెప్తా. అంతే కదా, రెండే కదా నీకు అడిగింది. ఇంటి బగారు అడిగాడా? నీకు సంపాదించిన డబ్బులు అడిగారక్క? అడగడా ఆయన? నీకే ఇస్తాడు ఆయన, నీకు ఇస్తాడు ఆయన. ఇదంతా ఆయన కలుగజేశాడు, నిన్ను నన్ను కలుగజేశాడు. అటువంటి గొప్ప దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడానికి మనలను ప్రేమించి మన కొరకు శిలువ మరణం పొంది మన కొరకు సమాధి చేయబడి మన కొరకు సమాధిలో ఉండి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు రాయించిన అద్భుతమైన మాటలు, ఆశ్చర్యమైన మాటలు. ఇది నీకే గిఫ్ట్. పెట్టుకో, నీకే గిఫ్ట్ ఇది. ఏమా ఈ ఉదయకాలం పెద్ద గిఫ్ట్ ఇది. తీసుకోక ఉదయకాలం గిఫ్ట్. చదవండి, ఈ పిల్లలతో చదివించండి. అన్న ఇంకోటి తీసుకో, పిల్లలకి ఏనమ్మా, మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, మంచి భవిష్యత్తు ఇస్తారు దేవుడు పిల్లలకి. ఇది చదవడం వల్ల జ్ఞానము ఆయన ఫ్రీగా ఇస్తున్నాం. మీరు చదువుకోండి, మీ పిల్లలతో ఇవ్వండి. యేసు ప్రభువా నేను పాపి నన్ను క్షమించు అంటే చాలు. ఆడపోయి ఆడ ముగ్గురు యేసు ప్రభువా ఏం చెప్పాలమ్మా వాళ్ళకి వస్తా చూడు. పాపిని నన్ను క్షమించు. మేము పాపలం కదా అక్కడ, మనం పాపలం కదా, పాపులమే. కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అవయవం ద్వారా పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంతేనా? అందుకే ఆత్మయే జీవింపజేస్తున్న శరీరం కేవలం నిస్పృహ. ఆత్మలను రక్షించడానికి యేసు ప్రభు వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినం సజీవుడు లేచాడు. ప్రభువుని నమ్మండి, నిత్య జీవం పొందండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.